ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నూతన మాసాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఇది ఆదరణ కలిగించే అద్భుతమైన మాట. నీ బలహీన స్థితిలో నిన్నెంతగానో బలపరిచే కృప కలిగిన మాట. ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుని కృప నిన్ను బలవంతునిగా చేస్తుంది. భక్తుడైన పౌలు మాట్లాడతాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నది అని. నిజమే కదా? ఈ దినం మనమేమై ఉన్నామో, మన శక్తి, మన సామర్థ్యం, మనకున్న ఉద్యోగం, హోదా, కుటుంబం, ఆరోగ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా సమస్తము ఆయన కృప వలనే కలిగినది. అనుగ్రహింపబడిన కృప నిష్ఫలము కాలేదు. నీ ప్రయాణంలో ప్రయాస ఉండొచ్చు, ఇరుకులు ఇబ్బందులు కలుగుతూ ఉండొచ్చు, కష్టకాలాలు పోరాడి మనము దాటవలసి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా దేవుని కృప మనల్ని విడువక ఉన్నదని గమనించాలి. పౌలు సాక్ష్యాన్ని ఒక్కసారి గమనిద్దాం. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. ఎంత అద్భుతమైన మాటే! నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ కష్టములో కూడా దేవుని కృప నిన్ను విడువక, ఎడబాయక, ప్రతి పరిస్థితికి చాలినదై నిన్ను బలపరుస్తుందన్న మాటను మనం గ్రహించాలి. ఈ మాటను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఈ దినం, ఈ క్షణం మనం అనుభవిస్తున్న క్షేమం, సంబంధం, నెమ్మది, సమాధానం ఇవన్నీ కూడా దేవుని కృప వలననే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నూతన మాసాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తునున్న కృపచేతనే నీవు బలవంతుడవు కమ్ము. నీ ప్రతి బలహీన పరిస్థితి బలపరచబడాలి. గడిచిన మాసంలో, గడిచిన మార్గంలో నీవెదుర్కొన్న ప్రతి పరిస్థితిని నువ్వు దాటి వచ్చావని అనుకుంటున్నావేమో, కానీ అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది. ఈ నూతన మాసములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపలో నువ్వు ఎదగాలి. ఆయన కృపతో నింపబడాలి. ఆయన కృపలో నిలిచి ఆ కృపతో చేతనే పోషింపబడి కృప ద్వారానే నువ్వు బలపరచబడాలి. నీ కొరకు ప్రత్యేకించబడిన దేవుని ప్రణాళిక ఇది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నూతన మాసాన్ని ఆరంభించిన నేపథ్యంలో అనేకమైన ప్రశ్నలు, అనేకమైనటువంటి సమస్యలు నీ ముందు నిలిచి ఉండొచ్చు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం జరుగుతుందో ఈ మాసములో అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. అనేక వేదనలు నీ చుట్టుముట్టి ఉండొచ్చు. చీకటిలో నిన్ను కమ్ముకుంటూ ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఆయన కృప చేత నీవు బలవంతుడవు కమ్మని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంత గొప్ప కృపగల దేవుని యందు నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రతిదినము నువ్వు అనుభవిస్తున్న సమస్తము దేవుని కృప వలనే అని ఎరిగిన నీవు ఆ దేవుని యందు నీ విశ్వాసము ఎంత బలమైనదిగా ఉంది? సడలని విశ్వాసము కలిగిన వానిగా ఉన్నావా? స్థిరమైన విశ్వాసము కలిగిన వానిగా ఉన్నావా? ఎందుకో తెలుసా? విశ్వాసము ద్వారానే ఈ కృపలోనికి నీకు ప్రవేశము కలుగుతుంది. నీ విశ్వాసాన్ని సరిచేసుకోవలసిన
సమయం ఇది. క్షయమైన వాటి మీద మనస్సుంచక అక్షయమైన వాటి మీద నువ్వు మనస్సుంచు. లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నూతన మాసపు ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవునికి ఇష్టమైన వానిగా ఉండులాగున నీ విశ్వాసాన్ని బలపరుచుకో, సరిచేసుకో. అంచెలంచెలుగా నువ్వు విశ్వాసములు ఎదుగుతూ ఉన్నప్పుడు కృప వెంబడి కృప నీ మార్గముల మీద నీ మీద కుమ్మరించబడుతుంది. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినని లేఖనం మాట్లాడుతుంది. అన్నిటి యందు ఎల్లప్పుడూ ఉత్తమమైన ప్రతి కార్యము, వీటన్నిటిలో కూడా సమస్త విధములైన కృప విస్తరింపచేయబడుతుంది. ప్రియ దేవుని జనాంగమా, నీ మార్గం కృపచేత నింపబడాలని నూతన మాసం ఇచ్చిన నేపథ్యంలో సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన గొప్ప కృపలో నువ్వు విస్తరించి బలవంతుడు కమ్మని దేవుని మాట చొప్పున సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మా జీవితాలలో నీ కృపను బట్టి గడిచిన దినాలన్నీ నడిపించి నూతన మాసాన్ని అనుగ్రహించారు. ఈ దినాన్ని ఆరంభిస్తుంటుండగా నీ కృపలో ఎదిగి విస్తరించి నిలిచి పోషింపబడి మేము బలవంతులముగా ఉండులాగున సహాయం దయచేయండి. మా భారం అంతా నీ మీద ఉంచుతున్నాం. ప్రతి పరిస్థితికి చాలని దేవా సహాయం దయచేసి బలపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.